కృష్ణ, అలాగే మీరు పోలీసు కంప్లైంట్ ఇవ్వటం మర్చిపోవద్దు. బీఆర్కే మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఏమాత్రం ఉపేక్షించొద్దు. అలాగే మరొక విషయాన్ని కూడా నేను మీకు చాలా సీరియస్గా మనందరం కలిసి చేయాల్సిన ప్రయత్నం ఒకటి ఉన్నది. పులివెందుల అండ్ ఒంటిమిట్ట ఇంటింటికి గడప గడపకి మీరు వెళ్ళండి. ఎక్కడెక్కడ ఓట్లు వేయలేకపోయారో సమాచారం సేకరించండి. వాళ్ళ దగ్గర బయటలు తీసుకోకండి. ఎవరు భయపెట్టారు, ఎవరు ఇబ్బంది పెట్టారు, ఎందుకని ఓటు వేయలేకపోయారు, అసలు ఓటు వేసేటటువంటి ఉత్సాహం చచ్చిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అసలు ఏం మాత్రం బాధ్యతగా ఓటు వేయించుకోవాలి అన్నటువంటి తపన కంటే ఓట్లు వేయకుండా ఉండాలి అన్నటువంటి ఒక మూర్ఖవాదం కనపడినట్టుగా అనిపిస్తోంది. పైగా దీన్ని తీసుకొని వెళ్ళి ఎన్నికల సంఘం మీద, అలాగే పోలీసు అధికారుల మీద, అలాగే ఇంకా ఎవరెవరి మీదో ఆరోపణలు చేస్తూ కూర్చున్నారు రెండు రాజకీయ పార్టీలకు సంబంధించి. ఇవాళ టీడీపీ పార్టీ చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. అందులో ముఖ్యంగా మనకు కనపడుతున్న ఆ ప్రాంత నాయకుడు బీటెక్ రవి. బీటెక్ రవి ఇది ఒక పెద్ద యజ్ఞంలానో, ఒక తపస్సులానో, లేదా ఒక ప్రతిజ్ఞలానో, మోర్ ఓవర్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు ఆయన. ఈయనకి ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ గెలుపు ఆయన రాజకీయమైనటువంటి గెలుపుకు పెద్ద మలుపు అనుకుంటున్నారేమో అన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సరే, అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఒక ధోరణి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పునాదులు ఇప్పటికీ బలహీన పడల. ఎన్నికలు అనంటే దాడి, ఎన్నికలు అంటే ఆధిపత్యం, ఎన్నికలు అనంటే డబ్బులు, ఎన్నికలు అనంటే వేట కొడవళ్ళు, బాంబులు. ఈ సంస్కృతి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నటువంటి కొన్ని ప్రాంతాలలో పులివెందులు కూడా ఇవాళ కొంత ఊపిరి తీసుకుంటోంది, మార్పు కనపడుతోంది అన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇవాళ ఉద్రిక్త వాతావరణం. ఈ ఉద్రిక్త వాతావరణం రాజకీయ పార్టీలు రెండు కలిసే జనం మధ్య తీసుకొచ్చాయి. వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ ఎన్నికలలో గెలుపు కోసం. ఆఫ్ కోర్స్ ఇవాళ ఉన్నటువంటి అధికార పక్షానికి కొంత అవకాశం ఉంటుంది మెరుగైనటువంటి ఒక ప్రయత్నం చేయడానికి. మెరుగైన ప్రయత్నం అంటే ఆధిపత్యాన్ని సంపాదించడానికి, ఎన్నికలలో ఓటు వేయించుకోవడానికి. అసలు ఓటు వేయడానికే భయపడేటటువంటి పరిస్థితి మనం గమనిస్తున్న తర్వాత, కృష్ణ మీరు చేయవలసినటువంటి హోంవర్క్ ఏదైతే ఉన్నదో ఇప్పుడే చెప్పా. సాయంత్రం నుంచి ఇంటింటికి వెళ్ళండి, ఖచ్చితమైనటువంటి సమాచారం సేకరించండి, అక్కడున్నటువంటి వాస్తవాలను యథాతథంగా మీరు అప్డేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మరొక సమాచారం తీసుకుంటాను. మా ఏపీ బ్యూరో చీఫ్ మిస్టర్ ఈశ్వర్ ఈజ్ అవైలబుల్. కృష్ణ, మళ్ళీ అప్డేట్లో మిమ్మల్ని పిలుస్తాను.